ప్రేమించాలి, అందరి కష్టాల్లో మ్యాక్సిమం తీర్చాలి నా వంతు సహాయంగా అనేది నా తపన. చివరిగా ఒక ప్రశ్న అండి, ఈసారి ఎమ్మెల్యే, మీ అబ్బాయి ఏమో ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఒకే కుటుంబంలో 2 సీట్లు, మిగిలిన వాళ్ళేమో సీట్లే గల్లంత అవుతుంటే మీకు మాత్రం ఒకే ఫ్యామిలీ 2 సీట్లు వస్తున్నాయి. ఈ ఏడుపు ఎట్లా కనిపించట్లా? ఉంటుంది ఉన్న ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండేది ఏడుపు. ఆ ఏడుపుని నేను పట్టించుకోను. నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎవరు ఏడ్చినా ఎవరు ఏం చేసినా నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. నిజంగా నా జీవితానికి నేను మంత్రి కూడా చేశాను. ఇక నేను అనుకోంది కోరంది నా కొడుకు కూడా ఎంపీ ఇచ్చారు. ఈ పార్టీ కోసం నా రక్తం దారపోస్తారు. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు ఎంటర్ అయ్యారు. మీ పార్టీ అధినేత, మీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి స్వయాన చెల్లెలు, అవి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి ఒక పార్టీ బాధ్యతను ఎత్తుకెత్తుకుని మీరు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు, ఈరోజు ముఖ్యమంత్రిని సొంత అన్నను కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు ఒకటి బాధేస్తుంది. మా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆయన క్షోభిస్తాడు అనేది మాత్రం నిజమవుతుంది. ఎందుచేతంటే ఆవిడని ఏమంటున్నారంటే ఇప్పుడు అందరూ ప్రజలు ఈ ప్యాకేజీ స్టార్, ఇప్పుడు దాకా పవన్ స్టార్ ప్యాకేజీ స్టార్ అన్నారు, ఇప్పుడు ఈవిడ కూడా ప్యాకేజీ స్టారు చంద్రబాబు నాయుడుకి అమ్ముడైపోయింది. ఆవిడ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది అనేటిదానికి బాధేస్తుంది. ఇవాళ నిన్ననే మన యమలమ్మ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు. ఫాస్టర్స్ మీటింగ్లో నేను మాట్లాడటం జరిగింది. నేను మాట్లాడేదంతా నీ గురించే మాట్లాడుతున్నానమ్మా షర్మిలమ్మ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికాన్ని 12% ఉన్నది 6%కి తీసుకొచ్చారు. ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు 15వ స్థానంలో ఉండే చదువుల్లో కేరళ ఎప్పుడు నెంబర్ 1, ఇవాళ మనం నెంబర్ 1లోకి వచ్చాం. ఒకసారి గమనించమ్మా. ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వాళ్ళిద్దరూ, నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మీ అన్న చేసిన గొప్పతనం. ఈ రాష్ట్రంలోనే రైతాంగాన్ని రాష్ట్రాన్ని విస్తరించిన ఇది అన్నీ మేము చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఇవన్నీ చూసుకోండి అని చెప్పి, ఇంకా అలాగే ఇండస్ట్రీస్ 3.5లో ఉండేది 11.7కి వెళ్ళింది. ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతున్నాయి. ఏం చేస్తున్నది అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళు చేసుకెళ్తున్నారు. ఒక రోడ్ల గురించి ఎడుతున్నారు, రోడ్లు కూడా పోస్తున్నారు. ఇప్పుడు పక్క మేనత్త ఏమో పొగుడుతోంది, ఓకే మీకు సపోర్ట్గా మాట్లాడుతుంది. ఓ పక్క సొంత చెల్లెలు రక్తం పంచుకుని తోడబుట్టిన చెల్లెలే విమర్శిస్తుంది అన్న పరిపాలన గురించి, అన్న అవినీతి నువ్వు ప్రశ్నిస్తానంటుంది. ఆవిడే చెల్లి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి అక్కడ ఒక 5 ఎకరాలు, ఈ రుషికొండలో 10 ఎకరాలు ఇచ్చేశారని చెప్పి అల్లరి చేసేవాడు. మేనత్తు ఈరోజు కనపడుతుంటే ఈరోజే రుషికొండలో ఆవిడకి స్థలం ఇచ్చేశారు, అందుకే తిరుగుతుందని చెప్పి కూడా అల్లరి చేస్తున్నారు. ఆ రకంగా కూడా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ మినిస్టర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి మీకు, మీ అబ్బాయికి కూడా. అది ఆయన తణుకు నుంచి ఒక యాదవ కుటుంబం నుంచి వచ్చిన కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు మంత్రి అయ్యారు. ఆయన కొడుకు 33 ఏళ్ల కారుమూరి సునీల్కి ఎంపీ టికెట్ను కూడా తెచ్చుకోగలిగారు. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆయన ఎమ్మెల్యేగా, ఆయన ఎంపీగా ఈసారి మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. ఇది మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో నేనే ఎమ్మెల్యే కార్యక్రమం.